విజన్ అమరావతి ఛానల్కు స్వాగతం. ఈరోజు మన విజన్ అమరావతి ఛానల్లో పీవీఆర్ గ్రూప్ ఆర్గనైజేషన్ ఎండి పుష్పాటి వెంకటరమణ గారు ఉన్నారు. వారితో ముఖాముఖి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటైన శిశు వికాస్ అనేటువంటి కార్యక్రమం ద్వారా విద్యార్థులకు 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదివే విద్యార్థులకు స్కాలర్షిప్స్ ప్రయోజనాలను గురించి వివరిస్తారు. సార్, మీరు చెప్పండి, పీవీఆర్ గ్రూప్ ఆర్గనైజేషన్ ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఈ శిశు వికాసకు సంబంధించి శిశు వికాస్ యోజన గురించి వివరాలు చెప్పండి సార్. అమరావతి జీవికి నమస్కారములు సార్. నాది వచ్చేసి పీవీఆర్ గ్రూప్స్ ఆర్గనైజేషన్ వచ్చేసి 2022లో స్థాపించడం జరిగినది. అయితే ఈ గ్రూప్ చేయడం వల్ల ఎన్జిఓ కింద వచ్చేసి మొత్తం మనము శిశు వికాస్ యోజన అనే పథకం కూడా మనము సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించింది సిఎస్ఆర్ ఫండ్ ఆ నుంచి వస్తుంది కాబట్టి మనము ఇండియా వైజ్ మొత్తం జరుగుతుంది. అయితే కూడా మన ఆంధ్రప్రదేశ్లో నేను స్టేట్ ఇన్ఛార్జ్ సూపర్వైజర్గా పనిచేస్తున్నాను. అయితే ప్రతి ఒక్క విద్యార్థికి ఏ విధంగా ప్రయోజనం ఉన్నాయి, స్కాలర్షిప్ వల్ల వస్తాయా లేదంటే ఇంకా ఇన్సూరెన్స్ వల్ల వస్తాయా ఏమనేది కూడా ప్రతి ఒక్క స్టూడెంట్కి ఏ విధంగా చెప్పాలని చెప్పి చెప్తున్నాను. 5 నుంచి 16 సంవత్సరాల విద్యార్థులనే ఎంపిక చేశారు. దాని వెనక ఉన్నటువంటి విషయం ఏంటి? 5 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాల పిల్లలకు ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది ఏ సంస్థ కూడా పెట్టలేదు కాబట్టి మనం ఈ విద్యార్థులకు ఇదే ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది సిఎస్ఆర్ శిశు వికాస్ యోజన పథకం కింద 5 సంవత్సరాలు 16 సంవత్సరాలకు పెట్టడం జరిగింది. అయితే విద్యార్థులకి ఇద్దరు కూడా ఏ విధంగా ప్రయోజనం అంటే, విద్యార్థికి వచ్చేసి వాళ్ళకు వచ్చేసి హాస్పిటల్ బెనిఫిట్ అనేది 25,000 రూపాయల హాస్పిటల్ బెనిఫిట్ అనేది విద్యార్థికి ఉపయోగపడుతుంది. దాంట్లో వచ్చేసి శిశు వికాస్ యోజన పథకంలో కూడా ప్రతి ఒక్క స్టూడెంట్కు హై ఎడ్యుకేషన్ ఉపయోగపడుతుంది. 5 లక్షల వరకు అమౌంట్ కూడా పొందడం ఉపాధి కల్పించడానికి ఉపయోగిస్తుంది. అది ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు అనేది స్టూడెంట్ ఒక లక్షణం ఉపయోగించుకోవచ్చు. తర్వాత వచ్చేసి ₹1,00,000 విద్యార్థికి, ₹1,00,000 తల్లికి, ₹1,00,000 తండ్రికి, ఈ ముగ్గురికి ₹3,00,000 అనేది టోటల్గా ఈ ఇన్సూరెన్స్ కవరేజ్ అయితే వస్తుంది. కాబట్టి దాన్ని మనము ప్రతి ఒక్క విద్యార్థికి తల్లిదండ్రులు ఉపయోగించుకునే బాధ్యత అనేది ప్రతి ఒక్కరు కలిగించాలి. కాబట్టి ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకున్నట్టుగా నా యొక్క మొత్తం సొల్యూషన్ పూర్తిగా వివరిస్తున్నాను. ఈ 5-16 సంవత్సరాల వయసు కలిగిన విద్యార్థుల్లో ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులైనా, ప్రైవేటు పాఠశాలలో చదివే విద్యార్థులు కూడా అర్హులేనా? అయితే ప్రతి విద్యార్థి సంవత్సరానికి ఎంత చెల్లించాల్సి ఉంటుంది? దీనివల్ల వాళ్ళు చెల్లించిన మొత్తానికి మీరు ఎలాంటి బెనిఫిట్స్ అందజేస్తారు? మీరు అడిగిన క్వశ్చన్ బాగా ఉంది. అయితే ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కూల్కు, ప్రైవేట్ స్కూల్కు అన్నింటికి వర్తిస్తుంది. దీనికి కుల మత భేదం అనేది ఏమీ లేదు. ధనికుడు అనేది భేదవాడు పెద్దవాడు అని చెప్పి లేదు. కాబట్టి ప్రతి ఒక్కరికి ఇది స్కాలర్షిప్ కావచ్చు, బెనిఫిట్ రూపంలో కావచ్చు, అన్నింటి కూడా వర్తిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కటి కూడా మనం యూజ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. అంతే, ఇంకా దాని గురించి ఏముంటుందని. ఇందులో బాలికలకు ప్రత్యేక ప్రయోజనాలు అనేది ప్రకటించారు. ఆ ప్రయోజనాలు ఏంటి? బాలికలకు ప్రత్యేక ప్రయోజనం ఎందుకంటే వాళ్ళు కాస్మెటిక్ ఛార్జెస్, ఎందుకంటే పిల్లలకు సబ్బు కానించి, సోపు కానీ, పౌడర్ కానించి ప్రతి ఒక్కటికి అవసరం పడుతుంది. కాబట్టి సిఎస్ఆర్ ఫండ్లు గుర్తించుకొని ఈ విధంగా ఏం చేస్తున్నారంటే 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వరకు చదివే ప్రతి ఒక్క విద్యార్థికి స్కాలర్షిప్ అనేది 6వ తరగతి నుంచి ₹3,000 వర్తిస్తుంది. 6-7కు వర్తిస్తుంది. 8-9కి 5,000 వర్తిస్తుంది. 10 ఇంటర్మీడియట్ వచ్చేసి ₹7,000 వర్తిస్తుంది. ఈ విధంగా వర్తించడం వల్ల స్కాలర్షిప్ అనేది ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకుంటారు. అంటే ఈ స్కాలర్షిప్లు కేవలం బాలికలకు మాత్రమే ప్రకటించారు. వికలాంగ విద్యార్థులకు ఏమైనా ప్రత్యేక ప్రయోజనాలు ఉన్నాయా? ఆడపిల్లలు వికలాంగులు ఉన్న సేమ్ అదే క్లాసెస్, దానికి సపరేట్ అనేది ఏమి ఉండదు. కాబట్టి మనం కూడా వికలాంగులు కావచ్చు, మామూలు ఆడపిల్లలు అయినా కూడా అందరికీ ఒకటే కామన్గా వర్తిస్తుంది. కాబట్టి దానికి సద్వినియోగం చేసుకోవాలి. ఈ శిశు వికాస్ యోజన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారన్నారు. ఇది ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణలోనూ ఆంధ్రప్రదేశ్లోనూ ఏర్పాటు చేసి నిర్వహిస్తున్నారా? ఎప్పటి నుంచి దీన్ని ప్రారంభంలోకి తీసుకొచ్చారు? ఇది సంవత్సరం తర్వాత మళ్ళీ రెన్యూవల్ చేసుకోవాలంటే ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి? ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి? సార్, ఇది 2022 నుంచి స్టార్ట్ అయింది.
ఇండియా మొత్తం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు అని కాకుండా మొత్తం ఇండియా వైజ్ మొత్తం అంతా దీన్ని గ్రూప్లో తీసుకొచ్చే మొత్తం ప్రతి ఒక్కటి వర్క్ జరుగుతుంది. అయితే మన ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి కొద్దిగా అందరూ కూడా ప్రతి ఒక్క స్కూల్ నుంచి టీచర్లు కావచ్చు, కరెస్పాండెంట్లు కావచ్చు, బోర్డు గారు అందరూ సహకరించి, అధికారులను సహకరించి దీనికి సద్వినియోగం చేసుకునేట్టుగా ప్రతి ఒక్క విద్యార్థికి ఇన్ఫర్మేషన్ ఇస్తూ పేరెంట్ కూడా తెలిసే బాధ్యత అనేది మీరు ఉపయోగిస్తే అందరికీ కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి సోషల్ వర్కర్గా తీసుకోండి, సోషల్ సంబంధించి తీసుకోండి. ఎందుకంటే ఇక్కడ సిఎస్ఆర్ ఫండ్ ఇస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరికి సద్వినియోగం చేసుకునేట్టుగా ప్లాన్ చేయండి. ఎవరు కూడా ఎవరిని దీన్ని అధైర్యపడాల్సిన ఆలోచించిన అవసరం, డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది ఒక కార్పొరేట్ కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫండ్ అనేది ఉంది కాబట్టి దానికి చేస్తారు. పై నుంచి కూడా A3N ఈట్ సర్వీస్ MD గారు కూడా ప్రతి ఒక్క ఇండియా వైజ్ నడుస్తానని చెప్పినప్పుడు చెప్పండి అని చెప్పిన శ్లోకంతో మేమందరం ముందుకు పడి ప్రతి ఒక్క స్కూల్కి పోయేట్టుగా ప్లాన్ చేస్తున్నాం. ఈ శిశు వికాస్ యోజన పథకం ద్వారా 21 సంవత్సరాల వయసులో 2 లక్షల రూపాయల వరకు వడ్డీ లేని స్వయం ఉపాధి రుణం 5 సంవత్సరాల పాటు ఇస్తామని చెప్పేసి ప్రకటించున్నారు. అది బాలికలకి ఇరువురికి వర్తిస్తుందా? బాలికలకు వచ్చేసి సంవత్సరానికి 2 లక్షల రూపాయలు ఇచ్చి అట్లా 5 సంవత్సరాల వరకు బాలికలకు వర్తిస్తుంది. అంటే 10 లక్షల రూపాయలకు స్వయం ఉపాధి పథకం కిందకి వర్తిస్తుంది ఆడపిల్లలకి. మగపిల్లలకు వచ్చేసి 5 లక్షల వరకు హై ఎడ్యుకేషన్ ఉపయోగపడుతుంది. 5 లక్షల రూపాయలు అనేది ఆ మగపిల్లలకు ఉపయోగపడుతుంది కాబట్టి ఆ విధంగా ఉంటుంది. అయితే ఈ మగపిల్లలకు ఏ విధంగా మనకు ఇది వర్తిస్తుందో ప్రతి ఒక్కటి స్కీమ్ వర్తిస్తుందో ఆడపిల్లలకు సేమ్ అదే వర్తిస్తుంది అన్నమాట. అంటే ఒకటి దాంట్లో వచ్చేసి హాస్పిటల్ బెనిఫిట్ కావచ్చు. అది కూడా హాస్పిటల్ బెనిఫిట్ అనేది ప్రతి ఒక్క ఆడపిల్ల బాలికలకు కూడా వర్తిస్తుంది కాబట్టి మగపిల్లకి ఏది వస్తుందో ఆడపిల్లలకు కూడా అదే వర్తిస్తుంది. తర్వాత ఈ స్కీమ్ అనేది హై ఎడ్యుకేషన్ ఉపయోగపడి 21 సంవత్సరాలకు నిండిన వాళ్ళకు కూడా ఈ విధంగా మనకు సంవత్సరానికి తర్వాత హై ఎడ్యుకేషన్ ఉపయోగపడి 2 లక్షల నుంచి 5 లక్షల వరకు 10 లక్షల వరకు ఇస్తారు. అది దానికి వర్తించాలి. థ్యాంక్ యూ సార్. పూసపాటి వెంకటరమణ గారు మనకు ఈ శిశు వికాస్ యోజన గురించి అనేక విషయాలు వివరించారు. కాబట్టి ఆయన ఆధ్వర్యంలో ఏర్పాటైనటువంటి కమిటీ టీం మొత్తం కూడా ప్రతి పాఠశాలను సంప్రదిస్తుంది. ఈ పాఠశాలను సంప్రదించినప్పుడు అక్కడ ఉన్న కరెస్పాండెంట్స్ కానీ, విద్యార్థులు కానీ, వారి తల్లిదండ్రులు కానీ ఈ పథకం గురించి పూర్తిగా అవగాహన పొంది సద్వినియోగం చేసుకోవాలని పూసపాటి వెంకటరమణ గారు మన విజన్ అమరావతి ఛానల్ క్లియర్గా తెలియజేశారు. కాబట్టి ప్రతి విద్యార్థిని, విద్యార్థులు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని విజన్ అమరావతి ఛానల్ కోరుకుంటుంది. విజన్ అమరావతి ఛానల్ వారికి నా యొక్క నమస్కారం. థ్యాంక్ యూ సార్.